ఎంబీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ పై పునర్విచారణకు డిమాండ్. కిడ్నాప్ వైసీపీ పెద్దలు ఆడిన నాటకం. అప్పటి పోలీసు అధికారులు ఎంబీవీతో కుమ్మక్కయ్యారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో తాజాగా తిరిగి విచారణ జరపాలి. జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి విశాఖ ఎంపీ ఎంబీవీ వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, ఎంబీవీ స్నేహితుడు టీవీలో కిడ్నాప్ గురైనటువంటి రోజు ఈరోజు. అంటే ఏడాది అయింది. సాక్షాత్తు విశాఖ మాజీ ఎంపీ ఎంబీవీ యొక్క భార్య, బిడ్డ, స్నేహితుడు కిడ్నాప్ అయ్యి ఏడాది గడిచినా కానీ ఎందుకోసం కిడ్నాపర్లు ఎంబీవీ భార్యని, వాళ్ళ కొడుకుని, టీవీని కిడ్నాప్ చేశారో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియపరిచినటువంటి దాఖలాలు అయితే లేవు. సాక్షాత్తు పార్టీకి అతీతంగా పవన్ కళ్యాణ్ గారు, మన జనసేన అధినేత, ఒక ప్రజాప్రతినిధి ఎంపీ కుటుంబ సభ్యులకి భద్రత లేకపోతే అలాగా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలిస్తుంది. అలాగే మా పిఎస్సి చైర్మన్ నాదల్ మనోహర్ గారు కూడా ఎంబీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ సైతం పార్టీకి అతీతంగా తెలుగుదేశం పార్టీ అధినేత, అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రి లోకేష్ గారు కానీ, అలాగే విష్ణుకుమార్ రాజు గారు, అందరూ కూడా జనసేన, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం అందరూ కూడా ఒక ఎంపీ కుటుంబం కిడ్నాప్ గురైందంటే అవాక్కయ్యి సానుభూతి తెలిపి ఒక ఎంపీ కుటుంబానికి రక్షణ కల్పించకపోతే ప్రభుత్వం ఇంకా సామాన్యుడికే రక్షణ కల్పిస్తుందని చెప్పి మాట్లాడేటువంటి సందర్భం ఉంది. అటువంటిది ఏడాదైనా నేటి వరకు కూడా కిడ్నాపర్లు ఎందుకు కిడ్నాప్ చేశారు, దేనికోసం కిడ్నాప్ చేశారు, ఆ కిడ్నాపర్లకి ఎంబీవీకి ఉన్న సంబంధాలు ఏంటి, దాని వెనకాల ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉన్నారా, అప్పుడు ప్రభుత్వ పెద్దలు లేకపోతే పోలీస్ అధికారులు సహకరించారా అన్నది ఇప్పటి వరకు కూడా తేటతలం కాలేదు. అందుకే ఎంబీవీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ కిడ్నాప్ వ్యవహారం పునర్విచారణ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏదైతే ఎంపీ అయిన తర్వాత అంతకు ముందర కానీ అత్యంత విలువైన ప్రాంతాల్లో సామాన్య అమాయక స్థలాలు నుంచి ఎన్ఆర్ఐ స్థలాల వరకు భయం పెట్టి బెదిరించి ఈ గ్యాంగ్స్టర్స్ అడ్డం పెట్టుకుని రాయించుకొని దోచుకోవడంలో భాగంగా వీరి మధ్యన జరిగినటువంటి సెటిల్మెంట్ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ కోట్ల రూపాయలు వీరి యొక్క పంచాయతీ మధ్యలో జరిగినటువంటి వ్యవహారం కాదా ఈ యొక్క కిడ్నాప్ కూటమి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము అందుకే కేసుని పునర్విచారించాలని ఎందుకు అంటున్నాం. అసలు ఎంబీవీ ఎంపీ కాకముందర ఆస్తులు ఎంత, ఎంబీవీ ఎంపీ అయిన తర్వాత ఇదే ఎంబీవీ టీవీలు కలిపి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఇవాళ సంపాదించారు. వీళ్ళకి వేల కోట్ల ఆస్తులు ఏ విధంగా వచ్చినాయి, ఆ ఆస్తులు
అత్యంత విలువైనటువంటి ప్రాంతాల్లో ఋషికొండ ఐటీ సెస్ దగ్గర బిల్లాలు ఉన్నాయి. ఈ గ్యాంగ్స్టర్ యొక్క వెంకట్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఎక్కడి నుంచి ఇచ్చారు వచ్చినాయి అసలు? ఈ గ్యాంగ్స్టర్ కి ఒక ఎన్డీవర్ కారు, ఒక ఇన్నోవా కారు, ఒక బెంజ్ మైమాటిక్ కారు, ఒక